అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ teluginti aadapaduchu. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి, గుత్తి వంకాయ కూర. సో ఎలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్ అండ్ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇదైతే నాకు నా ఫ్రెండ్ నేర్పించారు. సో ఆ రెసిపీ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటని చూద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూద్దాం. ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ముందుగా గుత్తి వంకాయ కూర కోసం వంకాయలు తీసుకోవాలి కదండి. అంటే వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో నేనైతే ఈ వంకాయలు తీసుకున్నాను. మా ఇంట్లో పండాయి అనమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో కొద్దిగా అంటే వంకాయలతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. అంటే ఏమైనా కెమికల్స్ ఉంటే, మేమైతే ఇంట్లో ఎలాంటివి యూజ్ చేయలేదు, బట్ ఏమైనా కెమికల్స్ ఉంటే కొంతవరకు మనం వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా గుత్తి వంకాయ కూర కోసం మనం గ్రేవీ తయారు చేసుకోవాలి కదండి. దానికోసం నేనైతే ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకున్నాను. అంటే 6 బ్రింజల్స్ అనేవి తీసుకున్నాను. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకుని వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకున్నానండి. మరి చిన్న పీసెస్లా కాదు. పచ్చిమిర్చి అయితే ఒక 2 తీసుకుని దాన్ని కూడా మీడియంగా మధ్యలో కట్ చేసుకున్నాను. అలాగే అల్లం అండి. అల్లం కూడా అంటే మరీ చిన్న పీసెస్లా కాదండి, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేస్తాము. ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి మరీ చిన్న పీసెస్లా కాదు. అలాగే ఒక చిన్న వెల్లుల్లి అండి, అంటే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొద్దిగా యాడ్ చేయాలండి. అంటే ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. అవన్నీ కూడా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అవన్నీ ఆయిల్లో యాడ్ చేయాలి. ఇదంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేయాలి. యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నానండి, ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత 1 మినిట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక యాలకులు, అలాగే 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క అండి, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి మనం మళ్ళీ ఫ్రై చేయాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేయాలండి. నేనైతే 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. అంటే మనకి ఇవంతా ఫ్రై అవుతున్నప్పుడు చాలా మంచి అరోమా వస్తుందండి. సో అలాగే కొద్దిగా కారం యాడ్ చేయాలి. నేను కారం కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. అంటే ఎలాగో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి 1 స్పూన్ మాత్రమే కారం యాడ్ చేశానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కానీ లేదా కర్రీ మసాలా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలండి. దీనిలోకి నేను పసుపు కూడా యాడ్ చేశానండి, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. మీరు పసుపు కూడా యాడ్ చేయండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా పేస్ట్ చేయాలండి. దీనిలో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి గుత్తి వంకాయ కూరకు కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయలు, వాటిని నీట్గా క్లీన్ చేసి వీడియోలో చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు వంకాయ అనేది ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గ్రేవీ కోసం, ఆ పేస్ట్ని మనం వంకాయలోకి డిప్ చేయాలి. ఈ విధంగా అన్ని వంకాయల్ని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. యాక్చువల్లీ గుత్తి వంకాయ కూర ఈ ప్రాసెస్లో అయితే ఎక్కువ టైం అయితే తీసుకోదండి, అంటే వితిన్ ½ అన్ అవర్ లోపు అయిపోతుంది. బట్ ఏంటంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వంకాయలన్నీ రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసండి, ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం మీడియం హీట్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలని యాడ్ చేయాలండి. ఇదంతా కూడా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి అవుట్ సైడ్ అనేది కుక్ అయిపోతుంది, ఇన్సైడ్ మాత్రం కుక్ అవ్వదండి. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ, అంటే ఒక 5 మినిట్స్ వరకు ఇలా చేయాలండి. అంటే ఈవెన్గా వంకాయ మొత్తం ఈవెన్గా మనకి కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోకి కరివేపాకుని యాడ్ చేయాలండి.
యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు అంటే గుత్తి వంకాయ కూరలో కొత్త ఏముంది, మేము చేసుకుంటాం కదా అని అనుకోవచ్చు. అంటే ఇదే ప్రాసెస్లో చేస్తారో లేదో నాకు తెలీదు, బట్ ఈ ప్రాసెస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే రైస్లోకి బాగుంటుంది, రోటీస్ చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇంకా మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ సేమ్ అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా మనం ఈ కర్రీలోకి యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి వంకాయ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. అండ్ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మూత పెట్టి మనం ఎక్కువగా కదిపేయకూడదండి. ఎక్కువగా కదపడం వల్ల వంకాయ అనేది బ్రేక్ అయిపోతుంది. సో స్లోగా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. అంటే దీనిలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే సరిపోకపోతే యాడ్ చేయొచ్చండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా మంచి కలర్ ఉంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. యాక్చువల్లీ ఈ కర్రీని లెమన్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్పెషల్గా ఏంటంటే లెమన్తో తీసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా, ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో ఇంత టేస్టీగా ఉండే, ఈజీగా ప్రిపేర్ చేసుకునే, నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసిన ఈ గుత్తి వంకాయ కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా దీన్ని లెమన్తోనే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.